మహాభారతంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా. ఈరోజు మనం అలాంటిదే ఒక కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసూయ, ద్రోహం ఇవి రెండూ కలిసి ఒక ఊహించని మలుపు తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకరిని చంపాలనుకున్న ప్లాన్ చివరికి వాళ్లకే ఒక పెద్ద వరంగా మారడం వినడానికి వింతగా ఉంది కదా. కాని ఇది జరిగింది. 5గురు అన్నదమ్ములు హస్తినాపురం రాజసభలో అడుగుపెట్టిన ఆ క్షణం నుంచే ఈ కథ మొదలైంది. చిన్నప్పుడు మొదలైన ఈ గొడవ అదుపు తప్పి ఎక్కడిదాకా వెళ్ళిందో చూద్దాం. సరే, అసలు కథలోకి వెళ్ళిపోదాం. ఎప్పుడైతే కుంతీదేవి తన 5గురు కొడుకులతో అంటే పాండవులతో హస్తినాపురానికి వచ్చిందో అప్పటిదాకా సింహాసనం తనదే అనుకుంటున్న దుర్యోధనుడికి గుండెల్లో రాయిపడింది. తన ఆశలకు ఎక్కడ గండిపడుతుందోనన్న భయం మొదలైంది. ఇక అప్పటినుంచి ఆ గొడవకు సెంటర్ పాయింట్గా ఇద్దరూ నిలిచారు. ఒకవైపు భీముడు, వాయుపుత్రుడు గదా, పుట్టుకతోనే విపరీతమైన బలం. చిన్నప్పుడు ఏ ఆట ఆడినా గెలుపు తనదే. మరోవైపు దుర్యోధనుడు, భీముడిని చూసిన ప్రతిసారీ అతనిలో అసూయ ఇంకా పెరిగిపోయింది. మొదట్లో ఇవన్నీ చిన్నపిల్లలాటల్లానే ఉండేవి. కాని ఒకరోజు దుర్యోధనుడు ఏకంగా పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు మీద చెయ్యి చేసుకున్నాడు. ఇంకంతే, అన్నయ్యను కొట్టాడన్న కోపంతో భీముడు ఒక్కడే 100 మంది కౌరవులను చితకబాదాడు. అప్పుడు అర్థమైంది అందరికీ, ఇది కేవలం ఆట కాదు, అంతకు మించి అని. దుర్యోధనుడి ఈ ఫ్రస్ట్రేషన్, ఈ నిస్సహాయతను అతని మేనమామ శకుని గమనించాడు. ఇక తను రంగంలోకి దిగవళ్లే సమయం వచ్చిందనుకున్నాడు. భీముణ్ణి శాశ్వతంగా అడ్డు తొలగించుకోవటానికి ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే చాలా సింపుల్, కాని అంతే డేంజరస్. పవిత్రమైన కార్తీక మాసంలో వనభోజనాల్ని ఏర్పాటు చెయ్యాలి. భీముడికి తిండంటే ప్రాణం కదా. సో 101 మందికి వండిన భోజనాన్ని తినమని అతన్ని రెచ్చగొట్టాలి. ఇక అతను ఒప్పుకోగానే ఆ భోజనంలో కాలకూట విషం కలిపేయాలి. స్పృహ తప్పి పడిపోయాక అతన్ని తీసుకువెళ్ళి పాములుండే నదిలో పడేయాలి. చూసారా ఎంత క్రూరమైన ప్లానో. అది ఒక పండగ పేరు చెప్పి. పాపం భీముడికి ఈ కుట్ర గురించి ఏమీ తెలీదు. సవాలును స్వీకరించాడు. ఆ విషం కలిపిన ఆహారాన్ని మొత్తం తినేశాడు. కొద్దిసేపటికే కుప్పకూలిపోయాడు. ఇంకేముంది, దుర్యోధనుడు, శకుని వాళ్ల ప్లాన్ సక్సెస్ అయిందని తెగ సంబరపడిపోయారు. స్పృహల్లో లేని భీముడిని తీసుకెళ్లి భయంకరమైన పాములుండే నాగలోక నదిలో పడేశారు. ఇక భీముడి పీడ విరగడేందనుకున్నారు. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. నాగలోకం అడుగున భీముడి చావును ఖాయం చేస్తుందనుకున్నదే అతనికి ప్రాణం పోసింది. విధి ఆడిన వింత నాటకంలో కుట్ర మొత్తం తలకిందులైంది. సాధారణంగా విషానికి విరుగుడేంటి? ఏదైనా మందా, మూలికలా? కాని ఈ కథలో సమాధానం చాలా విచిత్రంగా ఉంటుంది. అదే విషమే. నదిలో పడేసిన భీముణ్ణి అక్కడున్న పాములన్నీ కరిచాయి. ఆ పాముల విషం ఎంత పవర్ఫుల్ అంటే అది భీముడు ఒంట్లో ఉన్న కాలకోట విషాన్ని చంపేసింది. అంటే ఒక విషానికి మరో విషమే విరుగుడైందన్నమాట. అద్భుతంగదా. మెల్లగా స్పృహలోకి వచ్చిన భీముడికి తాను నాగలోకంలో ఉన్నానని అర్థమైంది. కాని అక్కడ జరగబోయే ఒక సంఘటన తన జీవితాన్నే కాదు, తన తలరాతనే మార్చేస్తుందని అతనికి తెలీదు. అక్కడ నాగుల రాజైన వాసుకి భీముణ్ణి చూశాడు. కాని ఇంకో నాగరాజైన ఆర్యకుడు భీముణ్ణి గుర్తుపట్టాడు. అంతేకాదు, అతను వాళ్లమ్మ కుంతీదేవి వాళ్ల వంశానికి చెందినవాడని, అంటే భీముడికి తాత అవుతాడని చెప్పాడు. ఇంకేముంది, అనుకోకుండా వచ్చిన చుట్టంగదా 7 రోజులపాటు భీముడికి అక్కడ రాచ మర్యాదలు జరిగాయి. ఇక భీముడు తిరిగి వెళ్లే సమయం వచ్చింది. అప్పుడు తాతగారైన ఆర్యకుడు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అదే నాగామృతం. నాగలోకంలో ఉండే ఒక దివ్యమైన పానీయం. ఒక్క కుండ తాగితే చాలు, ఏకంగా 1000 ఏనుగుల బలం వస్తుంది. మరి మన భీముడు ఊరుకుంటాడా? ఒక్క కుండతో ఆగే రకం కాదు కదా. ఏకంగా 8 కుండల నాగామృతాన్ని తాగేశాడు. అంటే లెక్కేయండి, 8000 ఏనుగుల బలం. అప్పటినుంచి భీముడికి నాగాయుధ సంపన్నుడు అనే పేరొచ్చింది. అంటే ఇప్పుడతను కేవలం బలవంతుడు కాదు, దాదాపుగా ఓడించడం అసాధ్యమన్నమాట. సరే, ఇంత బలం సంపాదించుకున్నాక భీముడు హస్తినాపురానికి తిరిగొచ్చాడు. అందరూ అతని చనిపోయాడనుకుంటున్నారు. కాని అతను తిరిగొచ్చాడు. బలహీనుడిగా కాదు, మునుపటి కంటే కొన్ని వేల రెట్లు శక్తివంతుడై తిరిగొచ్చాడు. ఇప్పుడసలు కథ మొదలవుతుంది. భీముడిని అలా చూసి దుర్యోధనుడికి ఫ్యూజులెగిరిపోయాయి.
భీష్ముడులాంటి పెద్దల ముందు తన తప్పు ఒప్పుకోక తప్పలేదు. ఎవర్నైతే చంపాలనుకున్నాడో చివరికి అదే భీముడి దగ్గర తల వంచి క్షమాపణ అడగాల్సొచ్చింది. అప్పుడు భీముడు అన్న మాటలు వింటే ఆశ్చర్యపోతాం. అతనిలో కోపం లేదు, ప్రతీకారం లేదు. చాలా ప్రశాంతంగా దుర్యోధనుడితో ఇలా అన్నాడు: నేను నిన్ను క్షమిస్తున్నాను. నువ్వు చేసిన చెడు పనివల్ల నాకు హాని జరగలేదు. పైగా నేను మరింత శక్తివంతుడినయ్యాను. థాంక్యూ. ఎంత గొప్ప సమాధానం కదా! కేవలం మాటలతో ఆగలేదు, తనకొచ్చిన కొత్త శక్తిని అందరికీ చూపించాడు. రాజసభ మొత్తం చూస్తుండగానే నాగలోకం వరాన్ని ఉపయోగించి 500 అడుగుల భారీ ఆకారంలోకి మారిపోయాడు. ఆ ఒక్క సీన్తో దుర్యోధనుడికి, కౌరవులకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక పాండవులకి తిరుగులేదని అర్థమైంది. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి? మంచివాళ్లకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మనం ధర్మం వైపు నిలబడితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో రక్షణ లభిస్తుంది. కాని చెడు ఉద్దేశాలతో చేసే పనులు చివరికి మనకే రివర్స్ కొడతాయి. అందుకే ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. చెడు అనేది చివరికి తనను తానే నాశనం చేసుకుంటుందా? ఆలోచించండి. దుర్యోధనుడి ద్వేషం, అతని కుట్ర, అవే గదా భీముణ్ణి అంత శక్తివంతుడుగా మార్చాయి. దీన్నేమనాలి? విధి విచిత్రమా? లేక ఇదే అసలైన న్యాయమా?